ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 5వ అధ్యాయంలో అర్జునుడికి ఒక ప్రశ్న ఏర్పడింది. అధ్యాయం ప్రారంభమే అర్జునుడి ప్రశ్నతోటి ప్రారంభం చేస్తారు. అందులో ఏది తనకి సులభంగా తగినదో నిర్ణయం చేసి ఒకదాన్ని చెప్పవలసింది. కర్మనా జ్ఞాన అనుష్ఠానమా, కర్మ ఆచరణమా లేదా జ్ఞాన అనుష్ఠానమా, ఏది మంచిది, ఏది శ్రేయస్, ఏది తనకి తగినది, హితకరమైనది, దాన్ని జాగ్రత్తగా ఇవాళ కొత్తగా ఆలోచించి చెప్పద్దు. ఏది గతంలో నిర్ణయం అయిందో శ్రేయస్కరం అని మనకి గ్రంథాలు నిర్ణయం చేసి చెప్పాయో అలాంటి దాన్ని నాకు చెప్పవయ్యా అని ప్రార్థన చేశాడు అర్జునుడు. గతంలో చెప్పినట్టుగా రెండింటిని కలిపి చెప్పడం కాకుండా ఈసారి కృష్ణుడు 5వ అధ్యాయంలో స్పష్టం చేస్తున్నాడు. నిజానికైతే రెండు మంచివే. కారణం రెంటికి లక్ష్యం ఒకటే కనుక. మనం చేసేటువంటి పనులకి లక్ష్యం ఒకటే, మనకుండే తెలివికి లక్ష్యం ఒకటే. ఏమిటి లక్ష్యం? సుఖంగా ఉండాలి. పనులు చేసినా సుఖంగా ఉండాలనే పనిచేస్తాడు. ఏదైనా తెలుసుకోవాలనుకున్నా తన సుఖం కోసమని తెలుసుకోవాలని అనుకుంటాడు. అయితే సుఖం అనేది ఏది? అది తాత్కాలిక సుఖమా లేదు నిత్యము ఉండదగినటువంటి సుఖమా? ఇది నిర్ణయం చేసుకోవడంలో మనుషుల్లో మార్పులు వస్తుంటాయి. మనకి తాత్కాలికంగా సుఖం కలిగించేవి కొన్ని ఉంటాయి. మనం ఆహార పదార్థాలే తీసుకుంటే రుచికరంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు మనకి చాలా ఇష్టంగా ఉంటాయి. కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. బయట మనం దుకాణాల్లో చూస్తే మంచి పరిమళం వచ్చేటటువంటి మంచి రుచి కలిగినటువంటి పదార్థాలు బోల్డని ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా తయారు చేసినటువంటి విధానం, తయారు చేసినటువంటి వ్యక్తులు, తయారు చేసినటువంటి స్థానము, వీటిని మనం గమనిస్తే అది మనకి తాత్కాలికంగా నాలుకకి రుచి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఆరోగ్యం మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని అది చూపిస్తుంది అనే దాన్ని బట్టి అది మంచిదా కాదా అనేది నిర్ణయం చేస్తారు. రుచికరమైనటువంటి ఆరోగ్యం రక్షించకపోవచ్చు, ఆరోగ్యాన్ని రక్షించేవన్నీ రుచికరంగానూ ఉండకపోవచ్చు. కానీ ఒక బుద్ధిమంతుడైతే తనకి తత్కాలపు ఆనందం కంటే దీర్ఘకాలిక ఆనందం ఏదో దాని మీద దృష్టి పెడతాడు. దానికి తగినట్టుగా కృషి చేస్తాడు కూడాను. అది తాత్కాలికంగా కష్టాన్ని కలిగించవచ్చును, కానీ దీర్ఘకాలికమైనటువంటి సుఖం అనే దాన్ని వాడు దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్యం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని మీద కృషి చేస్తాడు. అలాంటి వాడు ఏదో రకరకాలుగా రుచులు కలిగిన పదార్థాలని పక్కన పెట్టి మంచిగా ఉండేటటువంటి ఆహారం ఏదో దాన్ని స్వీకరిస్తాడు. ఇది ఆహారానికి సంబంధించి. ఇలానే ఏ పనైనా. అయితే సుఖం అనేటటువంటిది మనం ఈవేళ కలిగి అది ఎత్తద్ అగ్రే సుఖమివ పరిణామే దుఃఖోదర్కం కనుక అయినట్టయితే అలాంటి దాన్ని స్వీకరించడం శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. మొదట్లో అది దుఃఖాన్ని ఇచ్చేదైనప్పటికీ కూడా పరిణామం దానికి ఆనందాన్ని ఇచ్చేదైతే అది మనకి మంచిది. సో దేని యందు మనం దృష్టి పెట్టాలి అంటే సుఖం
అనేది మనం కోరుకున్నా ఆ సుఖం తత్కాలపు సుఖం కాకుండా అది శాశ్వతమైనటువంటి సుఖం ఇచ్చేదేదో అది కావాలి. సుఖానికి లక్ష్యం మళ్ళీ ఆనందం. ఆ ఆనందం కూడా ఎప్పటికీ ఉండేటువంటి ఆనందం కలగాలి అంటే అలాంటిది మనకి కనిపించేటటువంటివన్నీ కూడా మార్పు చెందేవే. అవి ఏవైనప్పటికీ కూడా మార్పు చెందేవే ఉంటున్నాయి. మార్పు చెందనిది అనేది ఒకటే, అది ఆత్మానందం లేదా భగవంతుణ్ణి మనం లభిస్తే కలిగేటటువంటి ఆనందం. అది మార్పు చెందనిది, శాశ్వతమైనది కనుక దాని యందు దృష్టి పెట్టి పని చేసుకోవాలి. అంటే జ్ఞానమైనా చెప్పేది కావాలి, పని అయినా దాన్ని చేర్చేది కావాలి. రెండిటికి కూడా లక్ష్యం శాశ్వతమైనటువంటి ఆనందము. ఆ శాశ్వతమైన ఆనందం అని మార్పు చెందనిదేదో దానివల్ల కలిగే ఆనందం. మార్పు చెందనివి రెండే ఉన్నాయి తత్వాలు. అసలు ఉన్న తత్వాలు 3. అయితే అందులో ప్రకృతి అనేది ఇప్పుడు కూడా మార్పు చెందుతూ ఉండేది. స్వరూపము మారుతుంది, స్వభావము మారుతుంది. మార్పు చెందని తత్వాలు ఆత్మతత్వం కానీ భగవతత్వం కానీ ఇది మార్పు అనేది ఉండదు వాటికి. ఆ రెండిట్లో కూడా మళ్ళీ ఆత్మ అనే తత్వం స్వరూపం మారదే తప్ప దాని స్వభావాలు మళ్ళీ మారుతూ ఉండేవే కనుక ఆత్మతత్వ జ్ఞానం అనేది ఒకసారి మనకి ఏర్పడ్డా దాని స్వభావ మార్పుని బట్టి దానివల్ల కలిగే ఆనందం కూడా మారడానికి అవకాశం ఉన్నది. అందుకోసం ఆత్మతత్వాన్ని కూడా మళ్ళీ పక్కన పెట్టి పరమాత్మతత్వం వైపు దృష్టి పెడతారు. ఆత్మతత్వం చెడ్డది అని కాదు, ప్రకృతి తత్వము చెడ్డది అని కాదు. కానీ ఆ రెండింటినీ కూడా ప్రక్కన పెట్టి భగవంతుడిని కోరుకోవడానికి కారణం ఏమిటి అని అంటే వాటిల్లో ఉండేటువంటి కొన్ని లోపాలు. కాస్త యోగ్యతని చెప్పే మంత్రాలు, పూర్తి బాగా ఉండేటట్టు వ్యాపనాన్ని చెప్పే మంత్రాలు అని 2 రకాలుగా విడదీస్తారు వాళ్ళు. ఆ మంత్ర శాస్త్రాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు. ఆ వ్యాపకములు అని చెప్పుకునే మంత్రాలు 3 అని అంటారు. 1 విష్ణు, 2 వాసుదేవ, 3 నారాయణ అని 3. ఈ మూడిట్లో కూడా మళ్ళీని నారాయణ అనేటువంటి మంత్రమే అతి ఉత్తమము. ఎందుకని అంటే మిగతావి 2 చెడ్డవని కాదు, అసలు మిగతా మంత్రాలు కూడా చెడ్డవని కాదు. కానీ వాటికి ఉండేటువంటి సీమ తక్కువది, వాటికి ఉండే హద్దు తక్కువది, వాటికి ఉండేటువంటి ప్రభావం తక్కువది కనుక విష్ణు వాసుదేవ కూడా 2 మంత్రాలు ఉన్నాయి. అవి కూడా గొప్పవే. కానీ అవి ఇచ్చేటటువంటి అర్థంలో కొన్ని కొరతలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఏమిటి లోపాలు అని అంటే ఏదైనా మంత్రం దాని మీద మనకు ఒక ప్రశ్న అనేది ఏర్పడితే దానికి అది సరైన సమాధానం ఇచ్చి తృప్తిపరచగలగాలి. అలా తృప్తిపరచగలిగితే దానికి ఒక యోగ్యత సరైనది ఉన్నట్టు అర్థం. విష్ణు మంత్రం ఉందనుకోండి, దానికి అర్థం ఏమిటి అంటే వ్యాపించిన అని అర్థం. ఎక్కడ వ్యాపించిన, ఎప్పుడు వ్యాపించిన, ఎలా వ్యాపించిన తత్వం అది అని ప్రశ్న వేస్తే మంత్రంలో వాచ్యంగా, లిటరల్గా, వర్బల్గా అందులో సమాధానం మనకి రాదు. మంత్రం గొప్పదా కాదా, తత్వం ఎట్లాంటిది అనే ప్రశ్న కానే కాదు. కానీ ఎప్పుడైతే మనం ఒక శబ్దం మీద ఆధారపడుతున్నామో ఆ శబ్దానికి ఉండేటటువంటి శక్తి సమగ్రం కావాలి. మంత్రం అంటే శబ్దమే కదా, అదొక ధ్వని, అర్థవంతమైనటువంటి ధ్వని. కనుక దాంట్లో ఉండేటటువంటి ఆ భాగాలు మనలో కలిగేటువంటి జిజ్ఞాసకి సమగ్రమైనటువంటి సమాధానాన్ని ఇచ్చి తృప్తిపరచగలగాలి. అది కూడా మనకి దాంట్లో అక్షరాత్మకంగానే తెలియాలి. ఆ ధ్వనిలో, ఆ శబ్దాల్లో, ఆ అక్షరాల్లో ఆ రకమైనటువంటి శక్తి ఉండాలి. విష్ణు అంటే వ్యాపించినది అని అర్థం.
ఎక్కడ వ్యాపించడం? ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని ససంబంధికాలు అని అంటాం కదా, సాపేక్షాలు. ఏదైనా ఒకటి చెప్పగానే ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంత, ఎందుకు, ఏమి, ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి సమాధానాలు ఇవ్వగలగాలి. విష్ణు అనేటటువంటి శబ్దంలో వ్యాపించిన తత్వం తెలుస్తోంది, కానీ ఎక్కడ వ్యాపించిన, ఎప్పుడు వ్యాపించిన, ఎలా వ్యాపించిన అనేదానికి దాంట్లో సమాధానం వర్బల్గా లేదు. లేకపోవడం చేత దాంట్లో కొంచెం బయట నుంచి కొంచెం మనం అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. దానికి ఆహార్యం అవసరం. దానికి బయట నుంచి ఏవో కొన్ని తెచ్చుకొచ్చి దాంట్లో చేర్చుకుంటే తప్ప దానికి ఒక సమగ్రత అనేది ఏర్పడదు. చేత ఒకదాని మీద ఆధారపడేటటువంటి అవసరం ఉన్నది కనుక దాంట్లో కొన్ని లోపాలు ఉన్నట్టు లెక్క. అలానే వాసుదేవ కూడా చాలా విలక్షణమైనటువంటి మంత్రమే. శ్రీమద్భాగవతంలో ఆది నుంచి అంతం దాకా కూడా దాన్నే ప్రయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అందులో ఉండేటువంటి అర్థాన్ని మనం చూసినట్లయితే వాసు దివ్ అనే రెండు శబ్దాల యొక్క కలయిక. అది ప్రకాశించేది, వ్యాపించి ఉండేది, వ్యాపించి ప్రకాశిస్తోంది. ఎక్కడ అంటే అర్ధబలాన్ని బట్టి అంతటా అని మనం అనుకోవచ్చు. వ్యాపించి వసతి దీవ్యతే అన్నాం. కానీ ఎందుకు అని ప్రశ్న వేస్తే సమాధానం లేదు. ఎందులో అంతటా, ఎందులో సమాధానం లేదు. అలా వ్యాపించి చేసేదేమిటి, దానికి సమాధానం లేదు. సో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దాంట్లో వెర్బల్గా ఇవ్వగలిగేటటువంటి అవకాశం లేకపోవడం చేత ఆ మంత్రానికి కూడా కొన్ని కొరతలు ఉన్నాయి. మంత్రము ప్రతిపాదించే తత్వపు విషయంలో కాదు, తత్వం ఒకటే. కానీ ఆ తత్వం దగ్గరికి తీసుకువెళ్ళేది ఒక శబ్దం అయితే ఈ తీసుకువెళ్ళేటువంటి ఆ శబ్దానికి కూడా సమగ్రత ఉండాలి, శక్తి ఉండాలి. దానికి కొరతలు ఉండడానికి వీల్లేదు. కానీ ఈ విష్ణు వాసుదేవ అనే రెండు కూడా అలాగా పూర్తిగా సమాధానాలు ఇవ్వగలిగే అవకాశం వాటికి లేదు కనుక అవి కొంత లోపం ఉన్నవి. కానీ నారాయణ పదానికి అట్లాంటి లోపము లేదు. దాంట్లో ఏ ప్రశ్న ఏర్పడ్డా దానికి కావలసిన సమాధానాన్ని ఇచ్చే శక్తి ఆ అందులో ఉండేటటువంటి ఆ అక్షరాల్లోనే ఉంది. నా, నా, రా, రా, అయ, నా, అణ, నారాయణ. ఈ అక్షరాలు ఇవన్నీ కూడా కలయిక ప్రభావం చేత వాటిని మనం విడదీసి చూసినప్పుడు నువ్వు దాంట్లో ఏ ప్రశ్న వేయి ఆ ప్రశ్నకి తగినటువంటి సమాధానం ఆ అక్షరాల్లోంచే వస్తుంది. అక్షరాల్లో ప్రతి మంత్రానికి లక్ష్యం ఒకటే అయినా దాంట్లో ఉత్తమము ఇది అని నారాయణ మంత్రాన్ని నిర్ణయం చేసి మంత్ర తత్వ విధులైనటువంటి మహర్షులు ఎలాగైతే మనకి ప్రసాదించారో మన పూర్వ ఆచార్యులందరూ కూడా దాన్నే అలా అంగీకరించారు, దాన్నే ఉపాసన చేశారు. ఇది మనకి ఋషుల వాక్యాల్లో కనిపిస్తోంది, పురాణాల్లో కనిపిస్తోంది, ఇతిహాసాల్లో కనిపిస్తోంది. రామాయణం లాంటి దాంట్లో కూడా ఆ రామతత్వం నారాయణుడే. ఇది మనకి బాలకాండలో కనిపిస్తుంది, యుద్ధకాండలో కనిపిస్తుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా అది మనకి ద్యోతకం అవుతుంది. ఇలా మంత్రాల్లోకెల్లా అది ఉత్తమము అని నిర్ణయం చేసి దానికి ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేసి మహానుభావులు అందించినట్లుగానే శాశ్వత సుఖకారి అయినటువంటి తత్వం ఏది అని మనకి ప్రశ్న వచ్చినప్పుడు ప్రకృతి నిత్యమే, జీవుడు నిత్యమే, భగవంతుడు నిత్యమే,
మూడు నిత్యమైనటువంటి తత్వాలే, దాంట్లో సందేహం లేదు. కానీ ప్రకృతి తత్వంలో, జీవతత్వంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏమిటి లోపాలు ఉన్నాయి? ప్రకృతి అనేది కొన్నిటి కలయికగా ఏర్పడ్డది. పరమాత్మ, జీవుడు అనేది కలయికగా ఏర్పడ్డవి కావవి. అవి ఏక అవయవి అయిందది. రెండవది, ప్రకృతి అనేదానికి స్వరూపము నిరంతరం మారిపోతూ ఉంటుంది, స్వభావము నిరంతరం మారిపోతూ ఉంటుంది. మారిపోతూ ఉంటుంది కనుక దానివల్ల కలిగేటటువంటి అనుభవం ఏదో అది సుఖమైన దుఃఖమైన అది కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సుఖం కలిగింది, కాసేపటికి మళ్ళీ సుఖంగా ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు దుఃఖం కలిగింది, మళ్ళీ కాసేపటికి దుఃఖంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా వీల్లేదు. కారణం, స్వరూపము మారుతూ ఉంటుంది, స్వభావం మారుతూ ఉంటుంది. కనుక ఆ స్వరూపము, ఆ స్వభావము నీకు సుఖకరమైనప్పుడు అది ఉన్నంత వరకు మాత్రమే నీకు ఆ సుఖం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అది మారిందంటే, ఇప్పుడు నీళ్ల మీద ప్రవహించేటటువంటి తరంగాల్లాగా ఒక తరంగం పైకి లేస్తుంది, మళ్ళీ దిగుతుంది. ఈ పైకి లేచి దిగే లోపల నీకు దాని యొక్క స్వరూపం కనిపిస్తుంది. దిగ్గానే మళ్ళీ మారిపోతుంది, మళ్ళీ రావచ్చు, కానీ మళ్ళీ రావచ్చు, మళ్ళీ మారిపోతుంది. అట్లాగా సుఖము దుఃఖము, అనుకూలము ప్రతికూలము, ఇవి ఈ ప్రకృతి తత్వం అనుభవించేటటువంటి వ్యక్తికి నిరంతరము మారుతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. సాగడానికి కారణం ఆ వస్తు లక్షణం, అది వస్తువులో ఉండేటటువంటి లోపం అది. అందుకోసం దాన్ని కూడా అనుపాస్యము అంటే మనకి అది ఉపాసనకి అర్హమైనది కాదు. మార్పు ఉంది కనుక కలిగే అనుభవాన్ని ఏకరూపంగా కలిగించగలిగే స్థితి దాంట్లో లేదు కనుక అది అనుపాస్యం అన్నారు. చెడ్డదని కాదు. ప్రకృతి కూడా చాలా మంచిది. అసలు ప్రకృతి లేకపోతే ఇది లేనే లేదు కదా. ఆత్మ కూడా ప్రకృతి లేకపోతే ప్రకాశించదు. బ్యాటరీలో ఉండేటటువంటి శక్తి అది ఏదైనా ఒక పరికరంలో దాన్ని కూర్చినప్పుడు కదా అది పైకి ప్రకాశించేది. ఈ ప్రకృతి అనేది ఆ పైన పెట్టే లైట్ లాంటిది. ఆత్మ అనేది అదొక శక్తి కేంద్రం, అది అంతవరకే. పరమాత్మ అనేది ఒక శక్తి కేంద్రం. కానీ అది ప్రకాశించాలంటే మళ్ళీ మనకు ప్రకృతి కావాలి. ప్రకృతి మన చెడ్డది అని అనము. మనం కాదు, అసలు శాస్త్రం ఏది అనదు, అది మంచిది. అలానే జీవుడు కూడా మనకి గొప్పవాడే, దాంట్లో సందేహమే లేదు. కానీ జీవుడిలో స్వరూపంలో మార్పు లేదు తప్ప స్వభావంలో మార్పు అనేటటువంటిది ఉంది. వాడికి జ్ఞానం అనేది ఒకటి ఉంది. జీవుడి యొక్క ఆకృతి అణుస్వరూపము అని అంటారు. అణు అంటే ఉన్న వాటిలోకెల్లా అతి చిన్నదేదో దాని పేరు అణువు అన్నారు. కానీ వీడికి ఉండే జ్ఞానం మాత్రం అతి విస్తారమైనది, చాలా విస్తరించి ఉంటుంది. కానీ ఈ జ్ఞానానికి లక్షణం ఏమిటి? నిరంతరము ప్రసరించుట సంకోచించుట, ఇవి రెండు ఉన్నాయి వాడికి. సంకోచ వికాసాలు అనేటటువంటివి జ్ఞానానికి ఉండడం చేత ఈ వికాసం అనేది దేని ద్వారా సాగుతూ ఉంటుందో దాని లక్షణాలు ఈ జ్ఞానాల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ప్రతికూలంగా ఉండొచ్చు. ఈ ప్రసారం అనేది నిరంతరము సాగే ప్రక్రియ, నీటి మీద తరంగాల్లాగా. జ్ఞానం అనేది నిరంతర ప్రసరణశీలము అయినప్పుడు, అది ప్రసరించేటటువంటి వస్తువులు కూడా మార్పు చెందేవి అయినప్పుడు, వాటి వల్ల కలిగేటటువంటి అనుభవం ఏదో అది కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. అందుకోసం మారేటటువంటి అనుభవాన్ని ఇచ్చే తత్వం కనుక ఆత్మతత్వం కూడా మనకి ఒకనాడు ఉపాస్యంగా అనిపించినా మరొకనాడు అనుపాస్యం కావచ్చు, ఒకనాడు అనుకూలం అనిపించినా మరొకనాడు అనుకూలం కాకపోవచ్చును. స్వభావంలో కలిగే మార్పు అనే లోపాన్ని బట్టి మారుదల ఉండడం చేత. అదర్వైజ్ జీవుడు కూడా మనకి చాలా గొప్ప తత్వం. కొంతమంది జీవుడు లేడని అంటారు, వాళ్ళని కాసేపు పక్కన పెడదాం మనం.
వేదం చెప్పినటువంటి తత్వాలు 3 అని విశ్వసించే వాళ్ళ విషయం మనం మాట్లాడుకుంటున్నాం. భోక్త, భోగ్యం, ప్రేరిత అనే 3 తత్వాలు ఎప్పుడు ఉంటాయి? జీవుడు, ప్రకృతి, పరమాత్మ 3 వాస్తవాలు. స్వరూపం కానీ స్వభావం కానీ ఎన్నడూ ఇతరమైన దాని మీద ఆధారపడి మార్పు అనేదానికి గురి కాకుండా ఉండగలిగే తత్వం ఒక్కటే, అది భగవత్ తత్వం, అది నారాయణ తత్వం. కనుక ఆ నారాయణ తత్వం అనేదాన్ని మనం ఉపాసన చేసినప్పుడు కలిగేటువంటి అనుభూతి ఏదో అది నిరంతరము అనుకూలంగానే ఉంటుంది, నిరంతరము ఆనంద ఆవహంగానే ఉంటుంది, ఆనందవర్ధకంగాను ఉంటుంది. కనుక మనకు అది ఉపాస్యము. ఇది మనకి చెప్పారు. చేత జీవ ప్రకృతులు గొప్పవే, భగవత్ ప్రకృతి కూడా గొప్పదే. భగవత్ తత్వం కూడా మనకి ఉపాస్యము. ప్రకృతత్వము ఉపాస్యము, జీవతత్వము ఉపాస్యము. కానీ ఉపాస్యమైన వాటిలో కొన్ని లోపాలు ఉన్నవి తీసి మనం వాటిని ప్రక్కన పెట్టి లోపాలు లేనిదేదో దాన్ని స్వీకరించవయా, అది నీకు సుఖకరం. ఇది మనకి తెలియాల్సింది. 5వ అధ్యాయంలో భగవంతుడు దీన్ని మనకు వివరించడం కోసమని ఆయన కర్మ, జ్ఞానము ఇవి 2 కూడా లక్ష్యానికి చేర్చేవే. కానీ ఈ రెంటిలో జ్ఞానము అనేది నిన్ను ఇబ్బందుల పాలు చేస్తూ లక్ష్యాన్ని దగ్గరికి చేరుస్తుంది. కర్మ ఆచరణము అనేది ఇబ్బందులు కలగకుండా లక్ష్యాన్ని చేరుస్తుంది. ఏది చేయాలో నువ్వు నిర్ణయం చేయి. ఏది నిర్ణయం చేస్తాడు చెప్పండి బుద్ధిమంతుడు? శ్రమలతో కూడుకుని లక్ష్యం చేరేదాన్ని కోరుకుంటాడా? శ్రమలు లేకుండా లక్ష్యాన్ని చేరడాన్ని కోరుకుంటాడా? శ్రమలు లేకుండా లక్ష్యం చేరాలనుకుంటే కర్మాచరణ స్వీకరించు. లేదండి నేను శ్రమలనే కోరుకుంటానంటే జ్ఞానాన్ని పట్టుకో పాకులాడు. అంచేత తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మలు జ్ఞానాన్ని ఆశ్రయించడం కంటే కూడా కర్మయోగ, కర్మ ఆచరణము అనేటటువంటిదే విశిష్యతే, సుఖకరమైనది సుమా అర్జున. కానీ దాన్ని రెండిటికి లక్ష్యం ఒకటే, ఒకటి సుఖం, ఒకటి దుఃఖం. ఏది బుద్ధిమంతుడైన వాడు స్వీకరిస్తాడా? అంచేత చక్కగా కర్మయోగ స్వీకరణం అనేటటువంటిది చాలా మంచిది అని అర్జునుడికి ఉపదేశం చేయడం ప్రారంభం చేశాడు. 5వ అధ్యాయం ప్రారంభం చేస్తూ తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.